హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో ఆవకాయ పచ్చడి, మామూలు ఆవకాయ, అదేవిధంగా మాగాయ పచ్చడి, మాగాయి తీపావకాయ ఎలా పెట్టాలో నేను ఈరోజు ఈ వీడియోలో, ఇవి 2 వీడియోల్లో వస్తాయి చూడండి. ముందుగా నేను మార్కెట్కి వెళ్ళి కాయలు సెలెక్ట్ చేసుకుని కొట్టించి ముక్కలు తీసుకురావడం జరిగింది. కాయలు తీసుకుని, సువర్ణరేఖ కాయలు తీసుకుని ముక్కల కింద కొట్టించి తీసుకురావడం జరిగింది. ఈ కాయల్ని నీట్గా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆల్రెడీ తుడిచిన కాయలు ఇవి ముక్కలు, మిగతా ముక్కలు ఇక్కడ ఉన్నాయి. సో ఈ ముక్కలను కూడా తుడిచి పెట్టుకోవాలి. సో ముక్కలు క్లీన్ చేస్తున్నాను. సాధారణంగా ఆవకాయకి పెట్టుకోవడానికి ముక్కలు, కాయ పులుపు ఉండాలి, అదేవిధంగా పీచు ఉండాలి, అదేవిధంగా టెంక కూడా కట్టి ఉండాలి. అటువంటి కాయల్ని మనం తీసుకుంటాము. వాటి క్రమంలో మనం చెరుకు రసాలు పెట్టుకోవచ్చు, కొత్తపల్లి కొబ్బరి పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఈ సువర్ణరేఖ పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని కాయలు కూడా పెట్టుకోవాల్సినవి ఉన్నాయి. అయితే కొత్తపల్లి కొబ్బరి ఏంటంటే మనకి ముక్క గట్టిపడకుండా ఉంటుంది, మెత్తబడకుండా ఉంటుంది. మిగతా కాయలు ఏంటంటే కొంచెం ముక్క మెత్తబడతాయి. ఇదివరకు ఇట్లాగా ఇప్పుడు సంవత్సరం పొడవునా నిలువ పెట్టుకుని పచ్చళ్ళు తినడం లేదు. డాక్టర్లు కూడా ఎక్కువగా నిలువ పచ్చళ్ళు వాడొద్దని చెప్తున్నారు. సో మనం ఏ పచ్చడి పెట్టుకున్నా 6 నెలలు ఉంటే సరిపోతుంది. సో ఈ 6 నెలల పాటు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు తీసుకుని వేసుకున్నా మనకి ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది, అలాగే ముక్క మెత్తబడకుండా ఉంటుంది. సో అందుకని నేను ఈ సువర్ణరేఖ కాయలు ఎంచుకోవడం జరిగింది. ఈ కట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనకి దీంట్లో జీడి ఉంటాయి, ఈ జీడి తీసేయాలి. జీడి తీసి తుడుచుకోవాలి. ఇది వరకు మా అమ్మగారి ఇంట్లో పచ్చళ్ళు పెట్టేటప్పుడు కత్తిపీటలు, మంచి పదును కత్తిపీటలు ఉండేవి. దాంతో నేను మా అమ్మగారే ముక్కలు కోసేసేవాళ్ళం. ఆవకాయకి ముక్కలు గట్టిగా పట్టుబడితే 2 చెక్కల కింద కరెక్ట్గా కొయ్యచ్చు. ఇప్పుడు కత్తిపీట వాడకం తగ్గిపోయింది కాబట్టి దాదాపుగా ఎవరింట్లోని కత్తిపీటలు ఉండట్లేదు. అంతా చాకులతోటే అన్నీ కట్ చేసుకుంటున్నాము. సో ఈ కత్తిపీట లేకపోవడం వల్ల ఇంకా ఈ ఆవకాయ ముక్కలు బయట కొట్టించడం జరిగింది. ఫిష్లు కూడా కట్ చేసేటప్పుడు కూడా మనం బయటే కట్ చేయించుకు తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే కత్తిపీటలు పదునుగా లేకపోవడం వల్ల నలిగిపోతాయి. పదును సరిగా లేకపోతే ఆవకాయ ముక్క అయినా ఫిష్ ముక్క అయినా సరే నలిగిపోతుంది ముక్క. మనం పట్టుకుంటే ఒకసారి తెగిపోవాలంతే. అంత పదునుగా ఉంటేనే మనం చేయొచ్చు, లేకపోతే ముక్క చితికిపోతుంది, దానివల్ల పాడవుతుంది. సో దానివల్ల నేను బయటే ముక్కలు కొట్టించడం జరిగింది. కాయకి 5 రూపీస్ తీసుకున్నాడు. ఇవి కూడా మామూలుగా కాయలు కూడా 10 రూపీస్ తీసుకున్నాడు. మాగాయకి కూడా 10 రూపీసే తీసుకున్నాం. దానికి చెరుకు రసాలు అయితే తీసుకున్నాను. ఈ ఆవకాయల్లో చాలామంది చిన్న చిన్న ముక్కలు ఆవకాయ పెడుతూ ఉంటారు. అదేవిధంగా నువ్వు పప్పు పొడి వేసి ఆవకాయ పెడుతూ ఉంటారు. బెల్లం ఆవకాయ పెడతారు, బెల్లం కలిపి బెల్లం ఆవకాయ పెడతారు, మెంతి ఆవకాయ పెడతారు.
ఒక్కొక్కళ్ళు చాలా వెరైటీలు పెడుతూ ఉంటారు. సమ్మర్ వచ్చిందంటే ఆడవాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. ఈ పచ్చళ్ళు పెట్టడంలో, వడియాలు పట్టడంలో చాలా చాలా బిజీగా ఉంటారు. వడియాలు అన్ని రకాలు వడియాల్లో సగ్గుబియ్యం వడియాలు, మామూలు పిండి వడియాలు, గుమ్మడి వడియాలు, మినపొట్టు వడియాలు, మినపప్పు వడియాలు, పెసర వడియాలు, అన్ని రకాలు వడియాలు పెడుతూ ఉంటారు చాలామంది. మనకి ఇంట్లో తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకుంటే బాగా సేల్ అవుతాయి. తర్వాత పచ్చళ్ళు కూడా చాలా రకాలు. సమ్మర్ వచ్చిందంటే ముఖ్యంగా మామిడికాయతో చేసుకునే పచ్చళ్ళు ముఖ్యంగా వేసవకాలంలోనే దొరుకుతాయి కాబట్టి మామిడికాయలు పచ్చళ్ళు, మామిడికాయతో చేసిన పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. మిగతా పచ్చళ్ళు ఏ కాలంలోనే పెట్టుకోవచ్చు. ఉసిరికాయ అనగా, టమాటో అనగా, నిమ్మకాయ అనగా, అల్లం, ఈ పచ్చళ్ళన్నీ మనం మిగతా రోజుల్లో పెట్టుకోవచ్చు. ఓన్లీ సమ్మర్లో అయితే ఈ మామిడికాయకి సంబంధించిన పచ్చళ్ళు అందరూ పెట్టుకుంటూ ఉంటారు. ఇదివరకు ఎక్కువ మంది ఫ్యామిలీస్ మెంబర్స్ ఉండేవారు కాబట్టి ఎక్కువ పచ్చళ్ళు సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు పెట్టేసుకుని నిలబెట్టుకునేవారు. అవకాయాల్లో రకాలు, అలాగే మాగాయలో రకాలు పెట్టుకుని నిలబెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనే ఎక్కువ మంది ఉండట్లేదు, ఒకళ్ళిద్దరు ఉంటున్నారు. పిల్లలు ఏమో బయటకు వెళ్ళిపోతున్నారు, ఉద్యోగ నిమిత్తం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అయిపోయి ఇప్పుడు ఇంకా అందరూ కూడా ఒకళ్ళు ఇద్దరు అలా మిగులుతున్నారు కాబట్టి ఇంత ఎక్కువ స్ట్రెస్ తీసుకుని పచ్చళ్ళు పెడదాము, లేకపోతే వడియాలు పెట్టుకుందాము అనేది ఇప్పుడు లేదు. దాదాపుగా అన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ ఎంత దొరికినా కూడా మనం పెట్టుకున్నంత టేస్ట్ బయట పచ్చళ్ళు అయితే రావట్లేదు. వడియాలు కూడా అలాగే ఉంటున్నాయి, మిరపకాయలు కూడా అలాగే ఉంటున్నాయి. మిరపకాయలు అసలు బాగుండట్లేదు. కొన్న మిరపకాయలు బాగా ఉప్పు ఎక్కువ వేసి ఉంటున్నాయి. మనం పెట్టుకున్న మిరపకాయలు అయితే బాగుంటాయి, మజ్జిగ మిరపకాయలు. అవి బయట కొన్నవి చాలా బాగుండట్లేదు అసలు. ఉప్పు అలా కసకసమంటూనే ఉంటుంది. సో చాలామంది ఇంకా పెట్టుకోవడానికే ట్రై చేస్తున్నారు. మరి బయట వాటి మీద ఆధారపడట్లేదులే, కానీ చాలామంది పచ్చళ్ళు, పళ్ళు, వడియాలు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికే ట్రై చేస్తున్నారు. ఇదివరకు అయితే బాగా సందడిగా ఉండేది. ఒకళ్ళింట్లో ఒకరోజు, ఒకళ్ళింట్లో ఒకరోజు, ఒకళ్ళింట్లో ఒకరోజు అలా పెట్టుకునేవారు. ఒక వీధిలో కానీ ఒక కుటుంబాల్లో పక్క పక్కన ఉన్న ఇళ్ళల్లో వాళ్ళు ఒకరోజు ఒకళ్ళింట్లోనో, ఒకరోజు ఒకరింట్లోనో అలాగా పెట్టుకునేవారు. ఎప్పుడైనా పల్లెటూరులో అలా పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. సంవత్సరాల తరబడి సంవత్సరం నిల్వ ఉండేలాగా పెట్టుకుంటూ ఉంటారు. మొక్క సంవత్సరం అంతా మొక్క ఉండాలంటే మెత్తబడిపోతుంది. సో 6 నెలలు ఉంటే సరిపోతుంది. అదైనా ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటే పచ్చడి ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. సో ఈ ముక్కలు క్లీన్ చేసాక నేను ముక్కలకి సరిపడా ఉప్పు ఎలా తీసుకోవాలి, కారం ఎలా తీసుకోవాలి, అదేవిధంగా ఆవు పిండి ఎలా తీసుకోవాలి నేను చెప్తాను. ఎలా కలపాలో చెప్తాను. ఆల్రెడీ మాగాయకి కోసిన ముక్కలు పైన ఎండబెట్టడం జరిగింది. మాగాయకి 1 గంట 2 గంటలు అయితే సరిపోతుంది, తీసేయచ్చు. తీసుకుని కలిపేసుకోవచ్చు. పచ్చిమాగాయ అంటాం దాన్ని. బాగా ఎండబెట్టేసిన తర్వాత కలుపుకుంటూ ఉంటారు, దాన్ని ఎండు మాగాయ అంటారు. పచ్చిమాగాయ అంటే ఒక 2 గంటలు అలాగా ఎండలో పెట్టి తీసేసి కలిపేస్తారు, దాన్ని పచ్చిమాగాయ అంటారు. దేని టేస్ట్ దానికే ఉంటుంది. కొంతమంది ఇది ఇష్టపడితే కొంతమంది అది ఇష్టపడతారు, అంతే.
వాడి దగ్గర కత్తి ఉంది. ఒక కత్తి చాలా బదులుగా ఉంది. టక్క 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 టక్కమని కొట్టాడు ముక్క. టప టప టపమని కొట్టాడు. చాలా ముక్కలు నలిగినట్టుగా కూడా ఉన్నాయి. కాయ 3 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని 4 ముక్కల కింద కొట్టాడు. కాయలు మరీ పెద్దగా సైజు కాకుండా, చిన్న సైజు కాకుండా మీడియం సైజు ఉన్నాయి. ఒక్కొక్క కాయ 12 ముక్కలు అయినాయి. 10, 12 అలా తెగినాయి. ఓకే, ఇది మొత్తం క్లీన్ చేశాక మళ్ళీ నేను ఏం చేయాలి, ఏంటి, ఎలా కలపాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఆవకాయ కలపడానికి ముక్కలు ఇవి బేసిన్లు ఉన్నాయి. ఈ బేసిన్ ముక్కలకి సరిపడా కారం, ఆవపిండి, సాల్ట్ తీసుకోవాలి. ఇదే కొలతతోటి కొంచెం తక్కువైనా పర్వాలేదు, తర్వాత కలుపుకోవచ్చు. ఇది 3/4 కేజీ కారం, నెక్స్ట్ ఆవపిండి 1/2 కిలో, ఇది ఆవపిండి 1/2 కిలో, ఉప్పు కూడా ఒక 1/2 కేజీ తీసుకోవచ్చు, తక్కువగా తీసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ కలుపుకోవచ్చు. అర కేజీ ఉప్పు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకోవాలి ఇలాగా. ఆవపిండి తక్కువైనా, కారం తక్కువైనా, సాల్ట్ తక్కువైనా తర్వాత మళ్ళీ కలుపుకునేటప్పుడు కలుపుకోవచ్చు, ఏం పర్లేదు. మొత్తం 3 కలిసేలాగా కలుపుకోవాలి. కారం, ఆవపిండి ఉంది కానీ తీపి ఆవకాయ కలపడానికని ఉంచాను. సో మళ్ళీ కలుపుతాను. మళ్ళీ కలిపినప్పుడు ఏమైనా తక్కువ వస్తే మళ్ళీ కలుపుతాను నేను. కారం కానీ, ఉప్పు కానీ, ఆవపిండి కానీ. సో ఇలాగ పూర్తిగా కలుపుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ముక్కలు గిన్నెలోకి తీసుకోవాలి. ముక్కలు ఇందులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనిలో ముక్కలకి ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసి ముక్కల్ని ఇందులో వేసి కలిపి అప్పుడు డబ్బాలో పెడదాము. ఆయిల్ కలుపుకోవాలి.
సో ఆయిల్ పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగా చేయి పెట్టాల్సిందే. ఏ డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నామో అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసిన ఈ ముక్కలకి ఇందులో వేయాలి. ఇలాగా మనం అన్నీ కూడా మిక్స్ చేసింది దాంట్లో వేసి ఇలా ముక్కల్ని ఈ డబ్బాలో వేయాలి. ఇలాగ అన్ని ముక్కల్ని కూడా మనం వీటిలో వేసి డబ్బాలో వేసుకోవాలి, ముక్కలకి పట్టేలాగా. లాస్ట్లో ఏమన్నా మిగిలితే పైన వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే మొత్తం ముక్కలన్నీ కూడా కలుపుకోవాలి. ఇలాగ మొత్తం ముక్కలన్నీ వేసుకుని డబ్బాలో వేసుకోవాలి. సో 2 డబ్బాల్లోనూ పట్టింది ఇది. ఇప్పుడు దీన్ని కొంచెం పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే దీనికి కూడా వేయాలి. వేసుకుని మూత పెట్టుకోవాలి. టైట్గా పెట్టాలి, బరువు పెట్టుకోవాలి, ఒకదాని మీద బరువు పెట్టాలి గాలి తగలకుండా. ఇలా 2 కూడా మూత పెట్టేసి బరువు పెట్టేయాలి. ఇందాక దీనికి కూడా పెట్టలేదు. ఈ 3 టైట్గా పెట్టేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి పచ్చడి.
అందరూ ఇప్పటికే చాలామంది పెట్టేసి ఉంటారు. ఇంకా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ పికెల్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.